సామ్రాజ్యాది నేతలుగానే కాక దైవభక్త పరాయణులుగా పేరొందిన కాకతీయ ప్రభువులు ఎన్నో అద్భుత దేవాలయాలు నిర్మించారు. ఆధ్యాత్మిక సొబగులతో సుపరిపాలన సాగించారు. కాకతీయ పాలకుల మహోన్నత కట్టడాల్లో ఓరుగల్లు 1000 స్తంభాల ఆలయం ప్రముఖంగా నిలుస్తోంది. అయితే మహత్తర ఆలయాలు నిర్మించడమే కాక జీర్ణస్థితికి చేరిన జైన, బౌద్ధ తదితర ఇతర దేవాలయాలను పునర్నిర్మించి హైందవ సంప్రదాయ పద్ధతుల్లో ఆలయ నిర్వహణ చేపట్టడంలోనూ కాకతీయులు మంచి పేరు తెచ్చుకున్నారు. కాకతీయ ప్రభువుల ఇలవేల్పు పద్మాక్షి అమ్మవారు. పునర్నిర్మిత ఆలయాల్లో భాగంగా నాటి కాకతీయ ప్రభువులు చేపట్టిన గొప్ప దేవళమే పద్మాక్షి అమ్మవారి ఆలయం. ఈ ఆలయ విశిష్టతను ఈ వారం స్థల పురాణంలో చూద్దాం. కాకతీయుల కాలం స్వర్ణయుగంగా కీర్తిగాంచిందని చరిత్ర చెబుతోంది. దైవభక్త పరాయణులుగా పేరొందిన కాకతీయ ప్రభువులు ఎన్నో అద్భుత దేవాలయాలు అపూర్వ రీతిలో నిర్మించారు. మరెన్నో ప్రాచీన దేవాలయాలను పునరుద్ధరించారు. ఈ రీతిన కాకతీయులు పునరుద్ధరించిన దేవాలయాల్లో హనుమకొండ పద్మాక్షి అమ్మవారి ఆలయం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. స్వర్ణయుగ పాలనగా పేరు పొందిన రాజ్యాల్లో గుప్తుల కాలాన్ని ప్రముఖంగా చెబుతారు. అయితే శిల్పకళ శోభితంగా దైవ భక్తాగ్రగణ్యులుగా పేరు పొందిన కాకతీయ రాజులు శిల్పకళా శోభితంగా ఎన్నో మహత్తర దేవాలయాలను నిర్మించారు. 12వ శతాబ్ద ప్రథమార్థంలో కాకతీయ ప్రభువులు ఓ జీర్ణ దేవాలయాన్ని వినూత్న రీతిలో తీర్చిదిద్దారు. జైన ఆలయంగా పేరుంది జీర్ణ స్థితికి చేరినప్పుడు కాకతీయులు హైందవ సొబగులతో తీర్చిదిద్దిన ఆలయమే హనుమకొండ పద్మాక్షి అమ్మవారి ఆలయం. తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా హన్మకొండలోని దివ్యగిరిపై పద్మాక్షి అమ్మవారి ఆలయం నెలకొని ఉంది. అమ్మవారి ఆలయం కొలువుదీరిన ఈ ప్రాంతాన్ని పద్మాక్షి గుట్టగా పిలుస్తారు. కాకతీయ ప్రభువుల ఇలవేల్పు పద్మావతి అమ్మవారు. అమ్మవారి అద్భుత విగ్రహాన్ని కాకతీయ చక్రవర్తులు ప్రతిష్ఠించి పద్మాక్షి అమ్మవారి దేవళంగా ఈ మందిరాన్ని తీర్చిదిద్దారు. కాకతీయ వంశానికి కాకతీయులు అనే పేరు సైతం అమ్మవారే పెట్టినట్టు ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తోంది. 5 శతాబ్దాల క్రితం కాకతీయ రాజుకి అమ్మవారు ఖడ్గాన్ని ప్రసాదించినట్టు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. ఆ ఖడ్గం ఆ రాజు చెంతనున్నంత వరకు శత్రురాజులు కాకతీయ సామ్రాజ్యం వైపు తొంగి చూడలేరని అమ్మ ఆశీర్వదించినట్టు కాకతీయ చరిత్ర చెబుతోంది. చారిత్రక కథనాన్ని పరిశీలిస్తే శతాబ్దాల క్రితం ఇక్కడి గుట్ట మీద బసది అనే పేరుతో జైన మందిరం ఉండేది. ఓరుగల్లును ఏరిన కాకతీయ ప్రభువులు ఈ మందిరాన్ని 12వ శతాబ్దంలో హిందూ ఆలయంగా తీర్చిదిద్దారు. జీర్ణస్థితికి చేరిన జైన దేవాలయాన్ని కాకతీయులు పునరుద్ధరించి పద్మాక్షి అమ్మవారి ఆలయంగా తీర్చిదిద్దడంతో ఇక్కడ పురావస్తు తవ్వకాల్లో జైన, హిందూ సంస్కృతులకు సంబంధించిన శిలలు, శిల్పాలు లభిస్తున్నాయి. ఆలయ గర్భగుడిలో రాతిపై జైన తీర్థంకరుడు పార్శ్వనాథుడు దర్శనమివ్వగా ఆయనకు కుడివైపు యక్షధరణీంద్రుడు దర్శనమిస్తాడు. ఎడమవైపున పద్మాక్షి అమ్మవారికి సంబంధించిన అనేక కళాఖండాలు కనిపిస్తాయి. యద్భావం తద్భవతి. ఎవరు ఏ రూపంలో దైవాన్ని ఆరాధిస్తే ఆ రూపంలో దైవ కటాక్షం లభిస్తుంది.
హనుమకొండ పద్మాక్షి అమ్మవారు భక్తులకు 3 పూటలా 3 రూపాల్లో దర్శనమిస్తారు. ఈ ఆశ్చర్యకర ఘటన ఎలా జరుగుతుందనేది ఇప్పటికీ అంతు చిక్కని రహస్యంగా ఉంది. అయితే భక్తుల భావాలకు అనుగుణంగా అమ్మవారు దర్శనమిస్తారని, 3 వేళలా 3 రూపాల్లో అమ్మ దర్శనం ఇవ్వడానికి ఇదే కారణమనే వ్యాఖ్యానాలు వినిపిస్తూ ఉంటాయి. సాధారణంగా దేవాలయాల్లో ప్రతిష్ఠితమైన దేవతా విగ్రహాలు ఏ రూపంలో ప్రతిష్ఠితమైతే ఆ రూపంలోనే దర్శనమిస్తాయి. అర్చక స్వాములు చేసే అలంకరణలతో సుందర రూపంలో ఆ దేవతా విగ్రహాలు కనిపిస్తాయి. అయితే హనుమకొండ పద్మాక్షి అమ్మవారి ఆలయంలో అమ్మవారు 3 పూటల 3 రూపాల్లో దర్శనమిస్తారు. కాకతీయులు అమ్మవారిని పూజించిన అనంతరం యుద్ధాలకు తరలి వెళ్లేవారని, యుద్ధంలో విజయం సాధించేవారని ఆలయ చరిత్ర వెల్లడిస్తోంది. బాల్య, యవ్వన, కౌమార, వార్ధక్య అనే దశలు మానవ జీవితంలో ఉంటాయి. అయితే మానవ మాతృల దశల మాదిరి అమ్మవారు ఈ ఆలయంలో దర్శనమివ్వడం నిజంగా విడ్డూరమే. ప్రభాత సమయంలో బాలమాతగా దర్శనమిచ్చే అమ్మవారు మధ్యాహ్న సమయంలో యవ్వన రూపంలో, రాత్రివేళ వృద్ధ రూపంలో అమ్మవారి విగ్రహం దర్శనమిస్తుందని భక్తులు చెబుతున్నారు. ఎత్తైన గుట్టను తొలచి ప్రాచీనులు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు ఆలయ చరిత్ర చెబుతోంది. అందుకే ఈ ప్రాంతం పద్మాక్షి గుట్టగా పేరు పొందింది. అమ్మవారు పద్మాక్షి అమ్మవారు శాస్త్రంగా కోరిన కోరికలు నెరవేర్చే తల్లి. మనం ఏదైతే కోరుకుంటామో ఆ కోరికలు నెరవేరుస్తుంది. శాస్త్రంగా ఇక్కడ వెలిసిన అమ్మవారు. ఈ అమ్మవారి దయ వల్ల చాలామందికి చాలా కోరికలు నెరవేరుతున్నాయి. ఇది మాకు తెలిసిన సత్యం. గిరి ప్రదక్షిణ చేస్తే అమ్మవారి పాదకులు వెనుక పాదకులు ఉన్నాయి. అటు శేష గణపతి ఉన్నాడు. పైన కూడా గుట్ట పైన కూడా పాదకాలు ఉన్నాయి. దసరా ఉత్సవాలప్పుడు, అమ్మవారి ఉత్సవాలప్పుడు అప్పుడు మామూలుగా పొద్దున్నే బాల రూపంలో కనబడుతుంటుంది. మధ్యాహ్నం వచ్చేసి యవ్వనంగా ఉంటుంది. సాయంత్రం వచ్చేసరికి వృద్ధురాలుగా కనబడుతుంది. అది అమ్మవారి చిక్కిళ్ళల్లో ఆ రూపాలలో కనబడుతుంది. ఆలయానికి సంబంధించి ఎన్నో కథనాలు వినిపిస్తుంటాయి. అటు జైనమత చరిత్ర, ఇటు హిందూ దైవాల చరిత్ర ఈ కథనాల్లో కనిపిస్తుంది. సిద్ధులకు మోక్షాన్ని ప్రసాదించడానికి సాక్షాత్తు శంకరుడే అవతరించిన ప్రాంతమని ఓ కథనం తెలియజేస్తోంది. కాకతీయ ప్రభువులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసి అనంతరం యుద్ధరంగంలో అడుగుపెట్టేవారని ఆలయ చరిత్ర చెబుతోంది. అమ్మ అనుగ్రహంతో ఎప్పుడూ విజయం సాధించేవారని ప్రాచీన చరిత్ర తెలియజేస్తోంది. అమ్మవారి పూజల అనంతరమే యుద్ధాలకు వెళ్లే ముహూర్తాలు నిర్ణయించేవారని, ఆ ముహూర్తాల్లో, ఆ శుభ గడియల్లో చేపట్టే సమరాల్లో అపజయం అనే పదమే వినిపించేది కాదని చరిత్ర వెల్లడిస్తోంది. ప్రాచీన కాలంలో సిద్ధులు మోక్ష సిద్ధి కోసం పరమేశ్వరుని గురించి ఇక్కడ తపస్సు చేశారని, సిద్ధుల తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమయ్యాడని ఆలయ చరిత్ర చెబుతోంది. అయితే ఆదిశక్తిని ప్రసన్నం చేసుకుంటే అన్ని విధాలా మోక్షాలు సిద్ధిస్తాయని శివుడు తెలియజేశాడని, దీంతో సిద్ధులు అమ్మ గురించి తపస్సు చేసి ఆమె నుంచి వరాలు పొందుతారని తెలుస్తోంది. వారికిచ్చిన మాట ప్రకారం కొండపై చిన్న గుహలో పద్మాక్షీదేవిగా అమ్మ వెలిసింది. అయితే అమ్మ ఆజ్ఞ మేరకు ఆ కొండ దిగువన అయ్యవారి ఆలయం నిర్మించారు. అక్కడే సిద్ధేశ్వర స్వామి కొలువు తీరాడు. పద్మాక్షి గుట్టలో ఎన్నో ప్రత్యేకతలు కనిపిస్తాయి. గుట్ట కింది భాగం నుంచి ఆలయానికి చేరుకోవడానికి అద్భుత నిర్మాణం చేశారు. గుట్టని తొలిచి మెట్లుగా రూపొందించారు. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద నలుపు గ్రానైట్ రాతితో నిర్మించిన 3 నిలువు మెట్ల వరుసలు నాటి కళా ప్రగతికి నిదర్శనంగా కనిపిస్తాయి. ఈ ప్రాంతాన్ని అన్నకొండ స్తంభంగా పిలుస్తారు. అయితే దీనిమీద చెక్కడాలు, శాసనాలు జైన స్తూపాన్ని గుర్తు చేస్తాయి.
ఈ యొక్క అమ్మవారు వెలిసినటువంటి ప్రదేశం ఏదైతే ఉంటో అదంతా కూడా శ్రీచక్రాకారంగా పోలి ఉంటుంది. షట్కోణము, త్రికోణము, బిందువు ఏ రకంగానైతే ఉంటుందో గుట్ట కింది నుంచి చూసుకున్నట్టయితే చాలా ఉపరితలాన్ని చూసినట్టయితే కేవలం బిందువుగా కనబడుతుంది. మధ్యలో విధంగా చూసుకున్నట్టయితే భూపురవుగా ఉన్నట్టుగా షట్కోణము, త్రికోణము ఈ విధంగా కనబడుతుంది. ఈ యొక్క క్షేత్రంలో ఎంత విశేషము అంటే అమ్మవారు ప్రాతకాలంలో బడికి వెళ్ళే పాపలాగా, మాధ్యాహ్నికంలో సుహాసినిలాగా, రాత్రికాలంలో వృద్ధ స్వరూపంగా అమ్మవారి యొక్క ముఖ కవలకలు మారుతూ అలా దర్శనాన్ని ఇస్తుంది. దాన్ని ప్రాతర్ బాలాయ, మాధ్యాహ్నే సుహాసినే, సాయం వృద్ధ అనేటువంటి విధముగా ఈ యొక్క అమ్మవారు మనకు 3 కాలాల పాటు 3 రూపాలలో దర్శనాన్ని ఇస్తుంది. ఆ విధమైనటువంటి దర్శనాన్ని మనకు ప్రత్యక్షంగా చూసినటువంటి వారు మంథిని వాస్తవ్యులైనటువంటి వజ్జల సిద్ధాంతి గురుగారు, అదేవిధంగా శివానందమూర్తి వారి యొక్క జీవిత చరిత్రలో అమ్మవారి యొక్క విషయము ప్రస్ఫురణకు తీసుకురావడం జరిగింది. వరంగల్ జిల్లా ప్రాచీన దేవాలయాల ఖిల్లాగా చెప్పవచ్చు. అయితే జిల్లాలోని ఇతర దేవాలయాలు అభివృద్ధిలో ముందంజగా ఉండగా హనుమకొండ పద్మాక్షి అమ్మవారి ఆలయం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ఇది ఎంతో శోచనీయ విషయం. పురాణ వైశిష్ట్యం, చారిత్రక ప్రాముఖ్యం ఉన్న ఈ గొప్ప దేవాలయంలో కనీసం త్రాగునీటి సౌకర్యం సైతం లేదు. ఆలయంలో వేడుకలు, సంబరాలు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి. కాకతీయుల సుపరిపాలనకు, కళా వైభవానికి నిదర్శనంగా మనకు ఎన్నో గొప్ప ఘట్టాలు దర్శనమిస్తాయి. ఇక్కడి కొండ ముందు కాకతీయుల నాటి చెరువు కనిపిస్తుంది. అయితే జిల్లాలోని ఇతర పురాతన ఆలయాలతో పోలిస్తే పద్మాక్షి అమ్మవారి దేవాలయం అభివృద్ధిలో వెనుకంజలో ఉండడం శోచనీయం. బతుకమ్మ పండుగ వచ్చినప్పుడు మాత్రమే పాలకులు, అధికారులు ఇక్కడికొస్తూ ఉంటారు. బతుకమ్మ నిమజ్జన వేడుకలను మాత్రం అట్టహాసంగా చేస్తారని, మిగిలిన సమయాల్లో ఆలయ బాగోగులు పట్టించుకునేవారి ఉండడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజల దాహార్తి తీర్చడానికి ఎన్నో చెరువులు, బావులు తవ్వించి కాకతీయ ప్రభువులు ఎనలేని కీర్తి గడించారు. కాకతీయ పాలకుల హయాంలో నిర్మితమైన గొలుసుకట్టు చెరువులకు ఎంతో పేరు ప్రఖ్యాతలున్నాయి. నీటి వాలు బాగా ఉన్న చోటు, జలం సహజంగా నిలిచే ప్రాంతాలను కాకతీయ ప్రభువులు గుర్తించి ఎన్నో చెరువులను నిర్మించారు. ఎగువన ఉన్న చెరువు నిండాక అందులోని అదనపు నీరు అలుగు మీదుగా పారి వేరే చెరువుకు చేరేలా చేశారు. దిగువ భాగంలో ఇంకో చెరువు నిర్మాణం జరిపారు. ఇలా ఎన్నో గొలుసుకట్టు చెరువులు, బావులు తవ్వించి దాహమనే మాటకే తావు లేకుండా నాటి పాలకులు ఎన్నో ప్రజా ఉపయోగకర పనులు చేపట్టారు. ఆడవాళ్ళు సామాన్యంగా మనమందం కూడా ఏ రకంగానైతే అనాదిగా మన సనాతన సాంప్రదాయంలో ఉందో జడ వేసుకొని చేతికి గాజు వేసుకొని వస్తేనే ఇక్కడ తీర్థ ప్రసాదాలు పెట్టడం అనేది ఉంటుంది. మా యొక్క వంశం వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అమ్మవారికి వచ్చినటువంటి ఇక్కడ చీరలు కానివ్వండి, గాజులు కానివ్వండి అన్నీ కూడా సద్దుల బతుకమ్మ రోజున సుమారు ఒక 4-5 వేల మందికి అవన్నీ కూడా పంచిపెట్టడం ఆనవాయితీగా వస్తున్నటువంటి ఈ యొక్క దేవాలయంలో మా యొక్క అర్చకత్వ సమక్షంలో నడుస్తున్నది. కనుక దీన్ని అమ్మవారి ప్రసాదంగా స్వీకరించి శాకాంబరి ఉత్సవాలు, అదేవిధంగా శరన్నవరాత్రి ఉత్సవాలు చాలా విశేషంగా జరుగుతాయి. అదేవిధంగా ఇక్కడ మనం బతుకమ్మ అనేది కూడా పద్మాక్షి దేవాలయం అంటేనే చాలా ఫేమస్. కనుక అలాంటి శాస్త్రీయమైనటువంటి పండుగను, అదేవిధంగా అటు పురాణ ఇతిహాసము కలిగినటువంటి యొక్క దేవాలయం ఇంకా అభివృద్ధిలోకి రావాలని కాంక్షిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. అతి ప్రాచీన పద్మాక్షి ఆలయ గుట్టపై సర్కారు దృష్టి సారించి అభివృద్ధి చర్యలు చేపడితే ఇటు దేవాలయానికి భక్తుల తాకిడి పెరుగుతుంది, అటు పర్యాటకంగానూ మంచి ఆదాయం లభిస్తుంది. భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించి గుట్టపై ఉన్న ఇతర విగ్రహాల గురించి, వింతలు విశేషాల గురించి విస్తృత ప్రచారం చేయాలని స్థానికులు కోరుతున్నారు. హనుమకొండ నగర నడిబొడ్డున ఉన్న అతి ప్రాచీన 1000 స్తంభాల గుడికి సమీపంలోనే పద్మాక్షి దేవాలయం ఉంది. ఇప్పటికైనా సర్కారు స్పందించి ఈ దేవాలయంలో భక్తులకు కావాల్సిన కనీస సదుపాయాలు కల్పించి అభివృద్ధి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
ఎంతో విశిష్టతల నిలయంగా పేరొందిన హనుమకొండ పద్మాక్షి ఆలయంలో మంచినీటి సౌకర్యం లేకపోవడం అత్యంత శోచనీయం. గుట్టపైకి వెళ్లడానికి సీసీ రోడ్డు వెయ్యాలన్న దీర్ఘకాలిక డిమాండ్ ఆచరణకు నోచుకోవడం లేదు. ఇక్కడి గుండం మురికి కూపంగా దర్శనమిస్తోంది. పూడిక తీయకపోవడంతో ఎన్నో అనర్థాలు తలెత్తుతున్నాయి. ఎప్పటికప్పుడు పూడిక తీత పనులు చేపడితే ప్రతి ఏటా వచ్చే పండుగల నిర్వహణకు వీలు కలుగుతుంది. పూడిక తీతపై నిర్లక్ష్య వైఖరిని ఇలాగే కొనసాగిస్తే ఇక ఏ నిమజ్జన కార్యక్రమం ఇక్కడ చేయలేని పరిస్థితులు ఏర్పడతాయని భక్తులు ఆందోళన చెందుతున్నారు. అత్యంత ప్రాచీన ఆలయంగా పేరొందిన హనుమకొండ పద్మాక్షి అమ్మవారి ఆలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆలయ అధికారులు, అర్చక స్వాములు చెబుతున్నారు. యొక్క దేవాలయాన్ని అంతా కూడా కేవలం భక్తుల యొక్క సహకారాలతోటే అభివృద్ధి చెందుతున్నాము. ప్రస్తుతం ఇక్కడ అమ్మవారికి ప్రతి నెల కూడా ఒక విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలా వార్షిక పూజా వివరణ, అదేవిధంగా మీరు ఏదైతే అమ్మవారి చరిత్రను 10 మందికి తెలవాలనేటువంటి ఈ యొక్క స్వతంత్ర అనేటువంటి ఛానళ్ళతోటి చేస్తున్నటువంటి ప్రయత్నానికి అమ్మవారి ఆశీస్సులు, అదేవిధంగా దేవాలయాన్ని కూడా ఇంకా ప్రచారంలోకి తీసుకురావాలనేటువంటి సదుద్దేశం చొప్పునే మేము ఈ యొక్క దేవాలయాన్ని బాధ్యతను తీసుకొని అదేవిధంగా భక్తులకు ఇక్కడ కావాల్సినటువంటి సౌకర్యాలు చాలా కావాల్సినటువంటి ప్రస్తుతం రోడ్డు మార్గము అవుతున్నది. ఉండడానికి వసతి కూడా ఒక అన్నదాన భవనం ఏర్పాటు చేయడం జరిగినది. కావున భక్తులు ఈ యొక్క మాధ్యమాల ద్వారా స్వీకరించి దృశ్యాన్ని చూసి దేవాలయ అభివృద్ధికై అర్చకుని సంప్రదించవలసిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్క భక్తుడికి ఇక్కడ ఒక విశేషమైనటువంటి ఒక ఫలితాన్ని ఇస్తుంది. అతి ప్రాచీన పద్మాక్షి ఆలయ గుట్టపై సర్కారు దృష్టి సారించి అభివృద్ధి చర్యలు చేపడితే ఇటు దేవాలయానికి భక్తుల తాకిడి పెరుగుతుంది, అటు పర్యాటకంగానూ మంచి ఆదాయం లభిస్తుంది. భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించి గుట్టపై ఉన్న ఇతర విగ్రహాల గురించి, వింతలు విశేషాల గురించి విస్తృత ప్రచారం చేయాలని స్థానికులు కోరుతున్నారు. హన్మకొండ నగర నడిబొడ్డున ఉన్న అతి ప్రాచీన 1000 స్తంభాల గుడికి సమీపంలోనే పద్మాక్షి దేవాలయం ఉంది. ఇప్పటికైనా సర్కారు స్పందించి ఈ దేవాలయంలో భక్తులకు కావలసిన కనీస సదుపాయాలు కల్పించి అభివృద్ధి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఇది వాల్టి స్థల పురాణం. మరొక దేవాలయ చరిత్రతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.